Hello everyone, welcome to CSB IAS Academy. Every year 26th July ni UNESCO the International Day for the Conservation of the Mangrove Ecosystem గా అబ్జర్వ్ చేస్తుంది. సో ఇలా చేయడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా మ్యాంగ్రోవ్స్ అంటే ఈ మడ అడవుల పైన అవగాహన పెంచే ప్రయత్నం చేస్తుంది. సో ఇప్పుడు మనము ఈ మడ అడవులకి సంబంధించిన డీటెయిల్స్ డిస్కస్ చేద్దాము. ముందు ఈ మడ అడవులు ఎక్కడ ఏర్పడతాయి అంటే సాధారణంగా నదీ జలాలు సముద్రంలో కలిసే చోటున ఈ మ్యాంగ్రోవ్స్ ఏర్పడతాయి. నదీ జలాలు సముద్రంలో కలిసే చోటున మ్యాంగ్రోవ్స్ ఏర్పడతాయి. ఇంకా చెప్పాలి అంటే ఇది ఫ్రెష్ వాటర్ ఆ తర్వాత సాల్ట్ వాటర్ కలిసి ఉండే ప్రదేశం అన్నమాట. అక్కడ ఈ మడ అడవులు ఏర్పడతాయి. ఒక విధంగా ఇవి ల్యాండ్ అండ్ సీ మధ్యన బౌండరీస్ లాగా ఉంటాయి. సో ప్రపంచవ్యాప్తంగా ఈ మడ అడవులు దాదాపు 123 దేశాల్లో విస్తరించి ఉన్నాయి. ఈ మొత్తం 123 దేశాల్లో కలిపి 1,50,000 చదరపు కిలోమీటర్ల మేర ఈ మడ అడవులు విస్తరించి ఉన్నాయి. మన దక్షిణాసియాలో కనుక చూస్తే ఈ దక్షిణాసియాలో ఉన్నటువంటి మొత్తం మడ అడవులలో దాదాపు 45.5% భారత్లోనే ఉన్నాయి. అంటే మన దగ్గర చెప్పుకోదగ్గ స్థాయిలో మడ అడవులు ఉన్నాయి అన్నమాట. సో ఎక్కడున్నాయి అంటే గంగా, యమున, కృష్ణ, గోదావరి, మహానది పరివాహక ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా విస్తరించి ఉన్నాయి. అదే రాష్ట్రాల పరంగా చూసినప్పుడు పశ్చిమ బెంగాల్, గుజరాత్, తమిళనాడు, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ అట్లాగే కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి అండమాన్ అండ్ నికోబార్ దీవులలో ఈ మడ అడవులు విస్తరించి ఉన్నాయి. అంటే అటు ఈస్ట్ కోస్ట్ లో ఉన్నాయి, వెస్ట్ కోస్ట్ లో కూడా ఈ మడ అడవులు ఉన్నాయి. నెక్స్ట్ ఈ పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి సుందర్బన్ మడ అడవులు ప్రపంచంలోనే అతిపెద్ద మడ అడవులు వీటిని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా కూడా గుర్తించింది. అయితే ఈ మడ అడవుల వలన కలిగే ప్రయోజనాలు ఏంటి అంటే ముఖ్యంగా కోస్తా తీర ప్రాంత ప్రజలకి ఇవి జీవనోపాధిని కల్పిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మత్స్యకారులు అక్కడ చేపల వేటకు వెళ్తుంటారు. అట్లాగే తేనె సేకరణ జరుగుతుంది, కలప సేకరణ జరుగుతుంది. దీంతో పాటు ముఖ్యమైన ప్రయోజనం ఏంటి అంటే సునామీలు, తుఫాన్లు ఇట్లాంటివి వచ్చినప్పుడు ఈ మడ అడవులు తీర ప్రాంతాలని రక్షిస్తాయి. సాధారణ టైంలో కూడా సముద్రపు అలల నుంచి తీర ప్రాంతము కోతకు గురి కాకుండా ఉండడానికి ఈ మడ అడవులు ఎంతగానో తోడ్పడుతుంటాయి. దీనికి కారణం ఏంటి అంటే వీటి రూట్ సిస్టమ్, ఆ ప్రత్యేకమైన వేరు వ్యవస్థ వల్ల ఇవి తీర ప్రాంతంలో సునామీ వచ్చినా లేదా తుఫాన్ వచ్చినా లేదా సాధారణ అలల వల్ల కూడా ఈ తీర ప్రాంతాన్ని కోతకు గురి కాకుండా చూస్తాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే 2004లో సునామీ వచ్చినప్పుడు మిగతా ప్రాంతాలతో పోల్చినప్పుడు మడ అడవులు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ తీర ప్రాంతాలు కాస్త తక్కువగా దెబ్బతిన్నాయి. అంటే ఆ తీర ప్రాంతాలు సునామీని కూడా తట్టుకొని నిలబడగలిగాయి. దీంతో పాటు ఈ మడ అడవులు ఉన్న చోట జీవ వైవిధ్యం కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఆ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. ఈ మడ అడవుల్లో జీవ వైవిధ్యం, బయోడైవర్సిటీ ఎక్కువగా ఉంటుంది. దీనికి కారణం ఏంటి అంటే ఈ మడ అడవులు ఉన్నటువంటి జలాలలో పోషక పదార్థాలు, న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల అనేక రకాల సముద్రపు జీవులు ఇక్కడ పెరుగుతాయి. ఉదాహరణకి సుందర్బన్ మడ అడవులు తీసుకుంటే అక్కడ 70కి పైగా వివిధ రకాల చేపలు ఉన్నాయి. ఆ తర్వాత మొసళ్ళు, తాబేళ్లు కూడా ఉన్నాయి. ఈ సుందర్బన్ మడ అడవుల మరో ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ రాయల్ బెంగాల్ టైగర్ కూడా ఇక్కడ ఉంటాయి. సో ఈ మడ అడవుల వల్ల కలిగే మరో ప్రయోజనం ఏంటి అంటే నదుల నుంచి సముద్రంలోకి వచ్చే కాలుష్య జలాలని శుద్ధి చేసేటువంటి బయోలాజికల్ ఫిల్టర్స్ గా కూడా ఈ మడ అడవులు ఉపయోగపడతాయి. సో ఇట్లాంటి మడ అడవులకి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులలో ముప్పు ఏర్పడుతుంది. ఏ విధంగా అంటే పట్టణీకరణ, అర్బనైజేషన్, అట్లాగే పారిశ్రామీకరణ, ఇండస్ట్రియలైజేషన్, ఈ రెండింటి కారణంగా ఈ మడ అడవులు కొంతమేర విధ్వంసానికి గురవుతున్నాయి. ఐక్యరాజ్య సమితి అంచనా ప్రకారము ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి కనుక కొనసాగితే 2030 నాటికి అంటే మరొక 10 ఏళ్లలో ప్రస్తుతం ఉన్న మడ అడవుల్లో 60% మడ అడవులు అంతమవుతాయని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. సో ఇది మడ అడవులకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఈ PDF కావాలి అనుకుంటే CSB IAS తెలుగు టెలిగ్రామ్ ఛానల్లో ఈ PDFని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.